నేను ఈ విషయం మీద ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అదేంటిదంటే శివాజీ గారు అమ్మాయిల గురించి మాట్లాడిందనమాట. సో, నేను ఆ వీడియో ఒకసారి వెనక్కెళ్ళి చూస్తే నా ప్రీవియస్ రీల్ మీకు తెలుస్తది. దేశంలో ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు యూత్ కానీ, స్తోమత లేక ఆర్ కొంతమందికి ఒక చెయ్యి లేక, లేకపోతే 2 చేతులు, కాళ్ళు లేని వాళ్ళని అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ దేశం కోసము కష్టపడి వాళ్ళ కోసం అండ్ దేశం కోసం 2 అని చెప్పాను. కష్టపడి ఏవేవో సాధిస్తూ సాధించాలని కలలు కంటూ ప్రాక్టీస్ చేస్తూ ఏవేవో చేస్తున్నారండి ప్రపంచంలో, ఈ దేశంలో మన కోసము. కానీ ఇక్కడ ఎవరో ఒకళ్ళు సినిమా ప్రమోషన్స్ కను ఏదో మాట్లాడాలి మనం కూడా ఉన్నాము అని ఒకటి అనేసి అది అయిపోయింది. దానికి ఇంకొకళ్ళు ఎవరు అంటే నా లాస్ట్ వీడియోలో చెప్పేమనంటే, ఒక షోలో కూర్చొని ఒక అబ్బాయిలకి అమ్మాయి గెటప్ వేసి బాడీ షేమింగ్, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని రంగు గురించి అన్నిటి గురించి మాట్లాడుతుంటే కూర్చొని ఎకిల్ నవ్వి నవ్వే వాళ్ళు వచ్చి వీళ్ళకి ఆపోజిట్గా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయిల రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు అర్హత ఉందా అమ్మాయిల రెస్పెక్ట్ గురించి మాట్లాడటానికి? అరువు అని నేను పెట్టా అనమాట. కొంతమందిని ఉదాహరిస్తూ ఎవరెవరు రీసెంట్గా ఏమేమి గొప్ప పనులు సాధించారో ఇండియా యూత్ పెట్టాను. నేను అనుకున్నాను అయిపోతుంది అనుకున్నాను, ఒకరికొకళ్ళు మేమున్నాం అనుకుంటా వస్తే ఇప్పుడు నా అన్వేషణ అంట ఆయన ఎవరో వచ్చారు. నేను ఎప్పుడూ ఆయన ఫాలోవర్ని కాదు. నాకు ఫస్ట్ నుంచి అమ్మాయిననే కాదండి, అబ్బాయినైనా అమ్మాయినైనా బూతులతో పిలవటం, బూతులతో మాట్లాడటం, లేకపోతే ఒక అబ్బాయిని తిట్టడానికో అమ్మాయిని తిట్టడానికో అమ్మని తీసుకురావటం అనేది నాకు అసలు పరమ అసహ్యమైన విషయం. సమస్య నీకు నీ అవతలోడికి, మీరిద్దరు తెలుసుకోండి. వాళ్ళ అమ్మని ఎందుకు తీసుకొచ్చి తిడతారు? అయితే ఇప్పుడు అతను వచ్చి చాలా గీత దాటేసి మాట్లాడేశాడు. ఎవరైనా సరే ఒక విషయాన్ని సపోర్ట్ చేయాలనుకుంటే మంచిగా చెయ్యండి, ఆ విషయాన్ని అక్కడి వరకే మాట్లాడండి. వేరే ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని నష్టపరిచి వాళ్ళ పరువు తీయాలని పిచ్చిగా ఎందుకు చేస్తారు? సీతమ్మ తల్లైనా, ద్రౌపది దేవైనా, మీ అమ్మైనా, మా అమ్మైనా, ఎవరమ్మైనా సరే విషయంలో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మర్యాదలు తీసేయాలనో వాళ్ళ గౌరవం తీసేయాలంత అసహ్యమైన ప్లాన్స్ ఎందుకు ఉంటాయి అసలు? మీకు తెలీదా సీతాదేవి ఏంటో? మీకు తెలీదా ద్రౌపది ఏంటో? అసహ్యంగానా? అదైతే నేను అసలు సపోర్ట్ చేయను. మీరు బట్టలు ముఖ్యం కాదు, బట్టలతో లేదు బుద్ధిలో ఉందని మీరు చెప్పాలనుకుంటున్నారా? దెర్ ఈజ్ ఎ రైట్ వే టు సే. గరికపాటి గారు కూడా తప్పే మాట్లాడాడు. టైట్ జీన్స్లు వేసుకుంటే, టైట్ బట్టలు వేసుకుంటే ఏదో వచ్చేస్తుంది, ఆయన కూడా తప్పే. ఆయనని మీరు కరెక్ట్గా ఖండించుండుంటే ఇవాళ ఆయన వైపుకి పోయే ఏలు ఇవాళ నీ వైపుకి చూపించింది. ఎందుకు అంటే నీ మాటల్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న పదాలు తప్పును ఎత్తి చూపించేటప్పుడు పదాలు జాగ్రత్తగా ఉండాలి. గొప్పవాళ్ళు తప్పు మాట్లాడినా తప్పుగా ఎత్తి చూపించాలి. కానీ దానికోసం అని చెప్పి నువ్వు తల్లి లాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు అసహ్యంగా మాట్లాడతా కరెక్ట్ కాదు.